సూపర్ 6 హామీల్లో యువగళం చాలా ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. ఎన్నికల ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగి 1,60,00,000 కుటుంబాలలో దాదాపు 1 కోటి మందికి, అంటే 14 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు, వారికి నెలకి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 0 మాత్రం అధ్యక్ష. మీ బడ్జెట్ అధ్యక్ష, నేను కొత్తగా మాట్లాడలేదు అధ్యక్ష, కేవలం మీ బడ్జెట్ బట్టి మాట్లాడుతున్నాను. నేను మీ కేటాయింపులనే మాట్లాడుతాను అధ్యక్ష. అధ్యక్ష లోకేష్ గారు. అధ్యక్ష, బాబు సూపర్ 6 లో మొదటి హామీ నాకు బాగా తెలుసు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి. ఉద్యోగం రాకపోతే చాలా స్పష్టంగా బాబు సూపర్ 6 మొదటి హామీ అది అధ్యక్ష. మీ ప్రభుత్వ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం. 16,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష. టీసీఎస్ తీసుకొచ్చాం, ఆసిలర్ మిత్తల్ తీసుకొచ్చాం. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,50,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కూడా కుదిరించాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. 20 లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అధ్యక్ష, సభ్యులు మాట్లాడుతున్నప్పుడు, బడ్జెట్ మేము మాట్లాడుతున్నప్పుడు దయచేసి తమరు నిన్న కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, మీరు ఈరోజు కూడా చెప్పండి అధ్యక్ష. నోట్ చేసుకోమని అధ్యక్ష, మంత్రులు మాకు అభ్యంతరులే. వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు దానిపైన వచ్చి రిప్లై ఇమ్మన్నారు అధ్యక్ష. అంతేగాని ఇంటరప్ట్ చేసి మాట్లాడడానికి సంబంధించిన కాదు అధ్యక్ష. వారు చెప్పింది ఏంటి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, లేకపోతే ఉద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అని చెప్పారు. 20 లక్షలకి లేనప్పుడు మరి ఏ సంవత్సరం నుంచి ఇస్తారు? 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భృతి ఇస్తారా, అయితే ఈ సంవత్సరం నుంచే ఇస్తారా? అది క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. అదే ఆయన చెప్తుంది. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారంటే ఎప్పుడు 20 లక్షలు? చైర్మన్ సార్ పెద్దలు చెప్పినట్టు డిబేట్కి వెళ్ళట్లేదు చైర్మన్ గారు. హలో, డిబేట్కి వెళ్ళట్లేదు సార్. మేము కూడా చాలా ఓపిక్గా సభ్యులు ఏం చెప్పినా కూడా నోట్ చేసుకునేటువంటి విషయాన్ని మేం చేసుకుంటున్నాం, అధికారులు చేసుకుంటున్నారు. వాటికి అప్రాపరియేట్ టైంలో రిప్లై చెప్పాలనేది మా ఆలోచన. కాకపోతే అధ్యక్ష, పూర్తిగా రాంగ్ మెసేజింగ్ పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవాళ గతంలో లాగా సభ అనేటువంటిది 4 గోడల మధ్య లేదు, రిప్లై తర్వాత వారం రోజులకు రికార్డ్స్ పోవడం లేదు అధ్యక్ష. లైవ్ పోతుంది. లైవ్ పోయినప్పుడు చూసేటువంటి ప్రజానీకం దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రభావం ఉంది. మీడియా కూడా ప్రభావితమైపోయి రేపటికి రేపు ఏదో రాంగ్ న్యూస్ ప్రజెంట్ చేసే పరిస్థితి ఉందనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది తప్ప గత ప్రభుత్వం లాగా మేము ఇక్కడ కూర్చుని 5 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు ఇంటర్ఫియరెన్స్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఈ హైయెస్ట్ ఈ 2 సభల్లో బహుశా అధ్యక్ష ప్రతిపక్షంలో నేనే ఎక్కువ ఉన్నాను కాబట్టి గవర్నమెంట్లు ఎట్లా ప్రతిపక్షంలో ఇబ్బందులు పెట్టారనేది నేను చూశాను. 3 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఇంటర్ఫియర్ చేసిన రోజులు ఉన్నాయి. రవీంద్ర గారు మాట్లాడుతున్నారు, ఓపిక్గా వింటాం. మేము ఒకటేంటంటే పబ్లిక్ కి టోటల్ రాంగ్ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్న రోజు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతున్నాం తప్ప అదర్వైజ్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంత్రి గారు ఓ పని చేయండి, ఇప్పుడు ఆ సభ్యుడు అయిపోయిన తర్వాత మీరు రిప్లై ఇవ్వండి. అంటే ఆ సభ్యుడు ప్రసంగం అయిపోయిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఓకే ఓకే. ఈ మాంజాలు వచ్చిన తర్వాత అందరికీ ప్రజలకు సమాచారం వెళ్ళిపోద్దని ఓ పని చేయండి, ప్రొసీజర్స్ మార్చండి, బిజెపి అడ్వైట్ కమిటీ పెట్టండి, సభ్యుడు మాట్లాడితే అంటే రిప్లై ఇవ్వడం, మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ పెట్టండి. మేము వద్దలేదు. మంత్రి గారు చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు సార్. నేను చెప్తా సార్, సత్యనారాయణ గారు మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. వినండి, మీరు చెప్పింది చాలా మంచి ఆలోచన చేశారు సార్ మంత్రి గారు. ఆయన ఇదే సభలో మంత్రిగా ఇటువైపు ఉన్నప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాల రికార్డులు తీసి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. అదే సాంప్రదాయం, బికాజ్ ఆయన చాలా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. అదే డెమోక్రటిక్ సంప్రదాయాన్ని గత 5 సంవత్సరాల్లో ఈ సభలో ఏం జరిగిందో
అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం అధ్యక్ష. ఒక్క డివియేషన్ కూడా మళ్ళీ మేము మిమ్మల్ని అడగం అధ్యక్ష. ఓకే ప్లీజ్ 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 రఘుబాబు గారు సార్ 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 ప్లీజ్ సిట్ డౌన్. రఘుబాబు గారు మీరు కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, మీరు కంక్లూడ్ చేయాలి. వాస్తవాలు వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ప్లీజ్ కంక్లూడ్. బడ్జెట్ మీద మాట్లాడతాను అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. బడ్జెటే మీరు ఒక్కడే కాదు మాట్లాడేది, ఇంకా చాలా సభ్యులు ఉన్నారు. కొన్ని వాస్తవాలని మాట్లాడవలసినటువంటి బాధ్యత కూడా మాకుంది అధ్యక్ష. 2014 నుంచి 2019 దాకా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి విశాఖపట్నంలో 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లు జరిపారు అధ్యక్ష. ఆ 3 పార్ట్నర్షిప్ సమ్మిట్లో 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులు చేయబోతున్నామని టంకా కొట్టి మాట్లాడే విషయాన్ని మళ్లీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తారు అధ్యక్ష? ఇవాళ మళ్లీ కొత్తగా సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానీకానికి ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. నేను తల్లికి వందనం. ప్లీజ్ ముగించాలి. తల్లికి వందనం అధ్యక్ష. టైం ఈజ్ ఓవర్. మీరు ముగించాలి. మీరు కంక్లూడ్ చేయాలి. వెళ్లే ప్రతి విద్యార్థికి అధ్యక్ష మీరు ముగించండి. ముగిస్తున్నాను అధ్యక్ష. ఒక 5 నిమిషాలు టైం ఉండదు. ఇంకా 5 నిమిషాలు ఉండదండి. మీరు ఇందాక 5 నిమిషాలు అయిపోయింది. ప్లీజ్ నెక్స్ట్ కి వెళ్తాం. నేను ఏ విషయాలు ముగించాలి అధ్యక్ష? మీరు ముగించాలి. దీనిమీదే మాట్లాడతాను అధ్యక్ష. దయచేసి ముగించాలి. అలాగే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా 15,000 ఇస్తానని మాట్లాడారు. అంటే దాదాపు 84 లక్షల మంది విద్యార్థులుంటే 12,000 కోట్ల అవసరం అధ్యక్ష వాళ్ళకి. కానీ బడ్జెట్ లో ప్రకటించింది కేవలం 5,387 కోట్లు మాత్రం అధ్యక్ష. దీనికి సమాధానం కావాలి అధ్యక్ష. అలాగే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం చేస్తారని మాట్లాడారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం 53.58 లక్షల మంది. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తానికి ఇవ్వాలంటే 10,716 కోట్లు కావాలి అధ్యక్ష. మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్. ఇండస్ట్రీస్ అన్ని కూడా బారిపోయినాయి. ప్లీజ్ ప్లీజ్ ముగించండి రవిబాబు గారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఏడాదికి 18,000 రూపాయలు, సుమారు 1,80,00,000 మంది మహిళలు